ఒకవేళ నేను మీకు చెబితే శాశ్వతంగా మూసి ఉంచబడాల్సిన ఒక సమాధి ఈరోజు ఖాళీగా ఉంది, మరియు ఆ ఖాళీ సమాధిలోనే మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద సమాధానం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? మరియు అది నిజంగా ఖాళీగా ఉంటే దాని అర్థం మీకు ఏమిటి? అది 3వ రోజు, అంతా ముగిసిపోయింది. ప్రజలు నిరీక్షణగా భావించిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన శిష్యులు భయపడ్డారు, ప్రజలు నిరాశ చెందారు, మరియు లోకం అనుకుంది ఈ కథ ముగిసిపోయింది. అయితే పరలోకంలో ఒక ప్రణాళిక ఉండేది. ఉదయాన్నే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్లారు. వారి హృదయాలలో దుఃఖం ఉంది, వారి కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. కాని వారు అక్కడికి వెళ్ళగానే ఆ రాయి దొర్లించబడి ఉండటాన్ని చూశారు. సమాధి ఖాళీగా ఉంది. ఆ తర్వాత ఒక దేవదూత ఇలా అన్నాడు, చనిపోయిన వారిలో బ్రతికి ఉన్నవానిని మీరెందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. దీని అర్థం ఏమిటి? కేవలం ఒక వ్యక్తి లేచియున్నాడని దీని అర్థం కాదు. దీని అర్థం మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది, నిరాశ ఓడిపోయింది, మరియు జీవం గెలిచింది. యేసుక్రీస్తు పునరుత్థానం కేవలం ఆయనది మాత్రమే కాదు, అది మీ నూతన ఆరంభం. ఆయన లేచినప్పుడు మీ పాపాలకు శిక్ష ముగిసింది. ఆయన లేచినప్పుడు మీరు నూతన జీవితాన్ని పొందేందుకు మార్గం తెరవబడింది. ఒక విత్తనాన్ని మట్టిలో పాతిపెట్టినట్లుగా కొంతకాలం పాటు అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అకస్మాత్తుగా అదే విత్తనం నూతన జీవంగా మొలకెత్తుతుంది. అదేవిధంగా యేసు సమాధిలోకి వెళ్ళాడు, కానీ అది ఓటమి కాదు, అది ఒక నూతన ఆరంభం. ఈనాడు కూడా చాలామంది ప్రజలు ఉన్నారు, బయటకు నవ్వుతూ, కానీ లోపల సమాధిలో ఉన్నారు. విఫలమైన సంబంధాలు, నిరాశ, భయం, పాపం, ప్రతిదీ వారిని లోపలి నుండి కుంగదీస్తోంది. కానీ వినండి, ఆ సమాధిని ఖాళీ చేయగలిగితే అప్పుడు మీ జీవితం కూడా మారగలదు. యేసుక్రీస్తు ఈనాడు సజీవంగా ఉన్నారు, మరియు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన ఇలా అంటున్నారు, నేనే పునరుద్ధానమును, జీవమును. నన్ను విశ్వసించినవాడు జీవిస్తాడు. మీరు కూడా మీ సమాధి వంటి జీవితం నుండి బయటకు రావాలని కోరుకుంటే, అయితే ఈరోజే ఇక్కడే మీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకోండి మరియు ఇలా చెప్పండి, యేసు, నేను నిన్ను నమ్ముతున్నాను. నా జీవితంలోకి రండి, నాకు నూతన జీవితాన్ని ప్రసాదించండి.